చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మధ్య గ్యాప్ వచ్చింది. వాళ్ళిద్దరూ విడిపోతున్నారు. అందుకనే పవన్ కళ్యాణ్ గారు అమరావతి ఓపెనింగ్స్కి రాలేదు. ఇది నిన్న అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన మాట. అసలు వాళ్ళిద్దరూ కలిసి ఉంటారా విడిపోతారా అనేది పూర్తిగా వాళ్ళిద్దరికి సంబంధించిన విషయం. ఆ రెండు పార్టీలకి, టీడీపీ జనసేన పార్టీలకు సంబంధించిన విషయం. అది వైసీపీకి ఏం సంబంధం? వాళ్ళు కలిసి ఉంటారో విడిపోతారో అది వాళ్ళ ఇష్టం, ఆయా పార్టీల ఇష్టం. దానితో వైసీపీకి ఎందుకు సంబంధం? అంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి ఉండటం వైసీపీ చూడలేకపోతుందా? వాళ్ళతో అంటే వైసీపీతో ఎవరు కలవరు, కలిసి ఉండలేరు కాబట్టి వీళ్ళు కలిసి ఉంటున్నారేంటి అని కడుపు మంటనా? లేదంటే విజయసాయి రెడ్డి గారు గతంలో చెప్పారు కదా, వాళ్ళు కలిసి ఉన్నంత కాలం వైసీపీ గెలవదు, జగన్ ముఖ్యమంత్రి కాడు అని చెప్పేసి గతంలో చెప్పాడు కదా. కాబట్టి వాళ్ళు విడిపోతే తప్ప మాకు రాజకీయంగా లాభం జరగదు, వాళ్ళు కలిసి ఉండటం అనేది మాకు రాజకీయంగా నష్టం కలిగించే విషయం అని వైసీపీ భయపడుతుందా? దీనికి అంబటి రాంబాబు గారు లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఒక ఇద్దరు విడిపోతున్నారు అని ఒక మాజీ మంత్రి ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం అంటే అదొక విచిత్రకరమైన అంశం. రేపొద్దున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఒక స్టేట్మెంట్ ఇస్తారు, మేము కలిసే ఉన్నాం, కలిసే ఉంటామని. ఎందుకంటే ఇప్పటికీ ఒక 10-20 సార్లు చెప్పుంటారు, మరొకసారి కూడా చెప్తారు. చెప్పినప్పుడు ఎవరు పరువు పోయిద్ది? వైసీపీ పరువు, అంబటి రాంబాబు పరువేగా పోయేది. వాళ్ళిద్దరూ విడిపోయిన తర్వాత విడిపోయారని చెప్తే ఓకే, కానీ కలిసి ఉన్నాము అని పదే పదే చెప్తున్నప్పుడు వాళ్ళు విడిపోయారని ప్రచారం చేయడం ద్వారా పరువు పోగొట్టుకున్నట్టేగా వైసీపీ. ఎందుకు అనవసరమైన విషయాలు? ఇప్పుడు వైసీపీ ముందుకెళ్ళటానికి ప్లానింగ్ చేసుకోవాలి, వైసీపీ బలం పెంచుకోవడానికి ప్లానింగ్ చేసుకోవాలి. ఆ ప్లానింగ్లో వాళ్ళు ఉండాలి తప్ప అవతల వాళ్ళ మీద ఏడుపు కడుపు మంట ఎందుకు? నేను ప్రతి వీడియోలో అదే చెప్తున్నా, వైసీపీ తన అసిడిటీని తగ్గించుకోవాలి. ఎంతసేపటికి వాళ్ళ బలం మీద వాళ్ళు ఫోకస్ చేయాలి. అవతల వాళ్ళు విడిపోవాలి, అవతల వాళ్ళు బలహీనపడాలి, అవతల వాళ్ళు నాశనం అవ్వాలి, అవతల వాళ్ళు చేసే ఏ పని సక్సెస్ కాకూడదు. ఈ శాపనార్థాలు, ఈ కుళ్ళుపోత్తనాలు మానేసి తమ మీద పాజిటివ్ ఇమేజ్ పెంచుకోవడానికి ఏం చేయాలో చేయాలి. నిన్న కూడా అండి పవన్ కళ్యాణ్ గారు కూటమి ధర్మానికి తగ్గట్టుగా మాట్లాడండి అని చెప్పేసి జనసేన నాయకులకు చెప్పారు. కూటమి ధర్మానికి తగ్గట్టు అంటే కలిసి ఉన్నామనే గారు అర్థం. ఈ మధ్య 3 కేబినెట్ సమావేశాలకి పవన్ కళ్యాణ్ గారు రాని మాట వాస్తవం. దానికి అనారోగ్య సమస్యలు మన కళ్ళ ముందే కనపడుతున్నాయి. తర్వాత మొన్న అమరావతి ఓపెనింగ్స్ విషయంలో ఆల్రెడీ ఆయన ఫిక్స్డ్ ప్రోగ్రాం ఉంది వైజాగ్లో. సో ఫిక్స్డ్ ప్రోగ్రాం ఉన్నప్పుడు మరి అక్కడికి వెళ్ళాలి కదా. సో ఈ కారణాలు మన కళ్ళ ముందు కనపడుతున్నాయి. ఒకవేళ నిజంగా వైసీపీ కోరుకున్నట్టు వాళ్ళిద్దరూ విడిపోయి ప్రజలకు తెలిసే విడిపోతారు. దాంట్లో కలిసినప్పుడు ప్రజల కళ్ళ ముందే కలిసారుగా, విడిపోయినప్పుడు కూడా ప్రజల కళ్ళ ముందే విడిపోతారు. అంటే వైసీపీ ఎంత బలంగా విడిపోవాలని కోరుకుంటే అంత బలంగా వీళ్ళు కలిసి ఉంటున్నారు. అది వైసీపీ మర్చిపోకూడని విషయం. వైసీపీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎంత బలంగా వైసీపీ వీళ్ళిద్దరు విడిపోవాలని కోరుకుంటుందో అంత బలంగా వీళ్ళు కలిసి ఉంటున్నారు. ఇక్కడ మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి.